నేనే స్టార్ను, నాకే ఫ్యాన్స్ ఉంటారు, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఫ్యాన్ కాదు, నేనే స్టార్ని. సరే, రాజకీయంగా స్టార్ కావచ్చు, ముఖ్యమంత్రి, మీకు కూడా అభిమానులు ఉంటారు. మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా తన దగ్గరికి వచ్చినటువంటి అనేక మందిని చెంపల మీద కొట్టడమో చేయడమో చేసిర్రు. బాలకృష్ణ కూడా అనేక మంది సినిమా అభిమానుల పేరు మీద పోతే కొట్టిండు, చాలామందిని కొట్టిండు. రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నికల సభల్లో కూడా ఆఖరికి కార్యకర్తలను తన్నినటువంటి వీడియోలు చాలా వచ్చినాయి, కొట్టినటువంటి వీడియోలు చాలా వచ్చినాయి. మరి దాంట్లో ఎవరిని అరెస్ట్ చేయాలి? వీళ్ళేమో ఓటుకు నోటు ఇట్లాంటి కేసులలో పోయి బెయిల్ తెచ్చుకుంటారు. వాటికి సంబంధించినటువంటి అంశంలో ఓటుకు నోటు కేసు అంటే వచ్చింది. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి గారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి కొడుకు, అతను ఈ కేసును తప్పించాలని పోతే కోర్టు కొట్టేసి ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. ఈడీలో కేసులో పిలుస్తున్నారు నన్ను అంటే మేము కొట్టేయము, మీరు ఈడీ కేసును ఎదుర్కోవాల్సిందే. వేం కృష్ణకీర్తనకు హైకోర్టులో దక్కని ఊరట, ఓటుకు నోట్ల కేసులలో సమన్లను కొట్టివేతకు నిరాకరణ. అంటే ఇది రేవంత్ రెడ్డి గారికి అంటే ఒకరి తర్వాత ఒకరు 2015లో జరిగింది, 2024, 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఇట్లా ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు సాగుతున్నాయి? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోవడం లేదా? ఎందుకు ఇప్పటిదాకా విచారణ పూర్తి స్థాయిగా చేయట్లేదు? ఏడాదికో 2 ఏళ్ళకో పోవాలి కదా. ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. వీటి కూడా ఒక 5 నెలలు 6 నెలలు సమయం పెట్టుకొని ఓటుకు నోటు కేసుని పూర్తి స్థాయిగా విచారణ చేసి దోషులను తేల్చండి. ఇన్ని రోజుల పాటు ఎందుకు చేస్తున్నారు? దీంట్లో ఎవరు దోషులు ఎవరు కాదు? అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి, ఇక్కడ అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. గతంలో తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఇక్కడొక ముఖ్యమంత్రి, అక్కడొక ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి టీఆర్ఎస్. 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు ఇవాళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నాయా అనేటువంటిది ప్రజలకు అనుమానం రాదా? రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులు ఎక్కువ కాలం సాగి వాళ్ళకెవరికి శిక్షలు పడవనేటువంటిది రావట్లేదా? ఇవాళ ఎందుకు ఓటుకు నోటు కేసులో ఎందుకు శిక్షలు వేయట్లేదు? ఎందుకు విచారణ పూర్తి స్థాయిగా చేయట్లేదు? ఎందుకు ఈడీ పోవట్లేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఈడీ కేసు ముందుకు పోవట్లేదా? దానిపైన క్లారిటీ ఇవ్వాలి. అందరూ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ సంబంధం లేనటువంటి అంశము, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి అంశం అది. అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి ఈడీ వెంటనే ఒక 5 నెలలకో 6 నెలలకో ఇవ్వాల్సినటువంటి అంశం ఉన్నది.